ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం సత్యభామ ద్రౌపదీదేవుల యొక్క సంవాదం తెలుసుకున్నాం. అయితే ఈ ముఖ్యమైన విషయాన్ని మనం పెళ్ళి కావాల్సిన పిల్లలకి కనుక, ఆడపిల్లలకి ముఖ్యంగా మగపిల్లలకి కూడా వినిపించినట్టయితే, లేదా మనకి అర్థమైనది వాళ్ళకి చెప్పినట్టయితే సంసారాలలో ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా హాయిగా సంతోషంగా వాళ్ళు జీవితాంతం ఉండడానికి కారణమవుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళం, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ సర్వసాధారణంగా పెద్ద సమస్య ఏదైనా వస్తేనే వాళ్ళతోటి మనం చర్చించాలి తప్పితే చిన్న చిన్న విషయాలకి, కాఫీలో పంచదార వేయలేదనో, లేకపోతే బండి మీద తీసుకెళ్లకుండా నడిపించుకు తీసుకెళ్ళాడను, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు గొడవలు వచ్చేసి ఒక్కొక్కరికి ఈగోలు పెరిగిపోయి, ఎందుకంటే ఇద్దరూ సంపాదిస్తున్నారు, నేనంత అంటే నేనంత అన్నట్టు అయిపోతున్నారు. కాబట్టి ఎంత సంపాదించినా ఎంత చేసుకున్నా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ఒక రకమైన బాధ్యత అనేది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముందే పిల్లలకి కనుక ఈ విషయాలన్నీ చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు కూడా సుఖంగా ఉండడానికి కారణమవుతుంది. దానివల్ల మనం ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు. ఎందుకంటే మనకి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేసరికి 50 నుంచి 60 ఏళ్ల లోపు వచ్చేస్తాం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలు కూడా, ఒక బాధ్యత తీరిపోయింది, పిల్ల పెళ్లి చేసామో పిల్లాడి పెళ్లి చేసామో ఒక బాధ్యత తీరిపోయింది, అయినప్పటికీ వాళ్ళు గొడవల్లో తలదూర్చి వాళ్ళు గొడవలు పడేసుకుంటున్నారు అన్నట్టుగా అయితే మనకి ఇంకా టెన్షన్లు కదండి, లేనిపోని బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే మనం హాయిగా ఉండొచ్చు. ఎప్పుడైనా వెళ్ళి ఓ వారం రోజులు ఉండడం రావడం, లేకపోతే వాళ్ళు వస్తే ఓ వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి కాబట్టి, లేకపోతే వాళ్ళు రావడానికి అసలు కుదరదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పెళ్ళి కావాల్సిన పిల్లలకి ముందుగా చెప్పి, ఈ రకంగా భర్త దగ్గర ఎలా ఉండాలి, భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, అత్తగారు మామగారితోటి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు పూర్వకాలంలో ఉండేటటువంటి మడి తడితోటి అంతలా చెయ్యకపోయినా మాట మంచితనం, నవ్వుతూ చక్కగా మాట్లాడడం, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం, మనం బాధపడకుండా ఉండడం, ఇటువంటివి చెప్పి మనం కనుక పెళ్ళిళ్ళు చేసినట్టయితే అందరి సంసారాలు చక్కగా ఉంటాయి. మనం కూడా ఎంతో ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు. కాబట్టి ఈ ద్రౌపది సంవాదం అనేది ఆరణ్య పర్వంలో ఒక మంచి విషయంగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ రకంగా అయ్యింది. అక్కడ ఇప్పుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడికి అప్పుడప్పుడు పరిశీలన, కొంత ప్రేమ కలుగుతూ ఉంటుందేమో అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ కొంచెం పరిశీలన చెయ్యొచ్చు. ఎందుకంటే ఎంతైనా అన్నదమ్ముల పిల్లలు అంటే కొంత ఉంటుంది, కానీ ఇది పూర్తిగా చేస్తున్నాడా లేక మనసులో ఏదో విషయాన్ని పెట్టుకు చేస్తున్నాడా అన్నది ఇప్పుడు మనం గమనిద్దాం. కాబట్టి ఆయనకి అప్పుడప్పుడు కలిగేటటువంటి పరిశీలన, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా లేక బాధపడుతున్నారా అనేటటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉండడానికి ప్రేమ కొంచెం కలుగుతుందేమో అనేటటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక బ్రాహ్మణుని పిలిచి అరణ్యవాసంలో ఉంటున్న పాండవులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఈ విషయాలను పరిశీలన చేసి రమ్మని పంపించాడు. ఈ వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చి, ఏం చెప్పమంటావయ్యా, ఆ పాండవులు చాలా కష్టాలు పడుతున్నారు, అరణ్యవాసంలో ఎండకెండుతున్నారు, వానకి తడిసిపోతున్నారు, చలికి గడగడలాడుతున్నారు, అంతఃపురంలో ఉండవలసిన వాళ్ళు భూశయనం చేస్తున్నారు, క్రూరముగాల మధ్య తిరుగుతున్నారు, అంత కష్టాలకు లోనై ఉన్నారు అని చెప్పాడు. సాధారణంగా ధృతరాష్ట్రుడు విదురుడిని కానీ సంజయుడిని కానీ పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. బ్రాహ్మణుడి మాటలు విని ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధర్మరాజు గారు ఎంతో శోభాయమానంగా ఉండే అంతఃపురంలో వాసం చేసేవాడు. అటువంటి వాడు రాత్రి నిద్రపోయేటప్పుడు మనోజ్ఞమైన అనేక ధ్వనులను వింటూ నిద్రపోతున్నాడు. మళ్ళీ మేల్కొనేటప్పుడు శుభస్థితిలో మకళప్రదమైన శబ్దాలను వింటూ లేస్తాడు. వందిమాఘాది అని ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు రాజుని, ఒకళ్ళు వంశచరిత్రని కీర్తిస్తూ ఉంటారు. ప్రతిరోజు మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్తోత్రాలు వింటూ ఆయన నిద్రలేస్తాడు. అలా నిద్రలేవలసిన ధర్మరాజు కఠోరమైన అరణ్యంలో ఉన్న ఆ భూభాగం మీద నిద్రపోతున్నాడు. ఆయన నిద్రలేచేసరికి నక్కలు కూస్తూ ఉంటాయి. నక్కల కూతలు వింటూ మేల్కుంటున్నాడు. నా కుమారులు చేసిన పని వలన ధర్మానికి కట్టబడిన నా తమ్ముని కుమారులైన పాండవులు ఇంత బాధపడుతున్నారు అన్నాడు. ఇందులో శ్లేష ఇంకొకటి ఉంటుంది, వేరొకటి ఉందండి. చెప్పాను కదా ఇందాక, ధృతరాష్ట్రుని భయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ధర్మాత్ముడు బాధపడితే ఆ ధర్మాత్ముడికి బాధ ఎవరి వలన కలిగిందో వాళ్ళని అగ్నిహోత్రం కాల్చినట్టు కాల్చేస్తుంది.
అందుకే సీతమ్మ దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటి రావణాసురుడు మరణించాడు. అలాగే ఇప్పుడు ధర్మరాజు గారికి కల్పించుకోని కష్టాన్ని కల్పించిన కారణం చేత ధార్తరాష్ట్రులు నశించారు. ధర్మరాజు గారు అంత బాధపడుతున్నాడు అంటే ఆయనకు సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాడు. ఆ కారణం చేతే ధర్మరాజు బాధపడుతున్నాడు. అందుకే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవనండి, ఎదురుకుండా ఉన్న వాళ్ళని మనం బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో అనవసరం మాటలు అనడం, ఏదో ఒకటి వాళ్ళకి జరిగేటటువంటి విషయాన్ని జరగకుండా ఉండేటట్టుగా చేయడం, అటువంటివి చేసినందువల్ల ఆ ఫలితం ఎప్పటికైనా కట్టుకుడిపేస్తుంది కదండి. ఒకళ్ళ జోలికి మనం ఎందుకండి వెళ్ళడం? మన బాధ్యత ఏంటి? మన పిల్లల్ని బాగా చూసుకోవడం, దాంపత్యం బాగుండేటట్టుగా చూసుకోవడం, ఇంట్లో ఏమేమి కావాలి, ఏ పనులు చేసుకోవాలి, ఏ ఏ రకంగా చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తాం అనేటటువంటి విషయాలు ఆలోచించుకుంటూ మన తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి సఖ్యంగా ఉండడం, ఇవి చేసుకుంటూ ఉంటే చాలు. కానీ అవతలవాడు అభివృద్ధిలోకి వస్తున్నాడు, వాడు కారు కొనుక్కున్నాడు, తెల్లారగట్టే లేచి కారులో టైర్లో గాలంతా తీసేయడము, లేకపోతే కారు అద్దాలు పగలగొట్టుకోవడము చేసేద్దాం అంటే ఆ పాపం ఇప్పుడు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ మనకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, మనకి కాకపోతే మన పిల్లలకి తప్పకుండా తగిలి తీరుతుంది. కాబట్టి అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళడం, ఒకళ్ళ విషయాలు కల్పించుకోవడం, వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తామండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, దీనికి మీ సలహా ఏంటంటే, అబ్బబ్బే అలా వద్దండి, అలా చేసినందువల్ల ఇలా అయిపోయింది మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికోను, ఇంకోలా చెయ్యండి అని తప్పుడు సలహాలు ఇవ్వడం, అలాంటివి చేసినా కూడా పాపమే. అందుకనే ఈ ధృతరాష్ట్రుడికి ధర్మరాజు సత్యానికి ధర్మానికి నిలబడినటువంటి కట్టుబడి ఉన్నటువంటి వాడు, అతనిని బాధ పెడితే అతని పిల్లల వల్లే కదండి ఇంతలాగా జరుగుతోంది, వాళ్ళు ఏమైపోతారు అనేటటువంటి బాధ, భయం ఉంది. అయ్యో ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడు అని కూడా లేకుండా నా కొడుకులు భోగిస్తున్నారు. ఇప్పుడు ఎంత భోగిస్తున్నారో తొందరలోనే అంత భయంకరమైన మృత్యువు కూడా ఆసనమవుతుంది. కాబట్టి వాళ్ళెవ్వరూ మిగలరు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ధర్మరాజే మిగిలిపోతాడు. ఇప్పుడు ధర్మరాజు ఎంత కష్టపడుతున్నాడో రేపు ధార్తారాష్ట్రాలకు వచ్చే కష్టం కూడా అంతకి ఎక్కువగా ఉంటుంది. ధర్మరాజు ధర్మం తప్పినట్లయితే అది ధార్తారాష్ట్రాలకు రక్షణ. ఎందుచేతనంటే ఆయన ధర్మం తప్పిపోయినట్లయితే ఇక భగవంతుడు రక్షించవలసిన అవసరం లేదు. కానీ ధర్మరాజు తన ధర్మాన్ని తాను పట్టుకుని ఉన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్నా కూడా ధర్మరాజు తన ధర్మాన్ని, సత్యాన్ని తాను అతిక్రమించడు. ఇది ధృతరాష్ట్రుడికి లోపల ఒక రకమైనటువంటి బాధ. కానీ బాహ్యానికి ఒక మాట అంగీకరించవలసి ఉంటుంది అండి మనం. పాండవులు ఎంతైనా తన తమ్ముడు కొడుకులు, తనకు రాజ్యాధికారం లేదు. అసలు ఈ భూమండలానంతటినీ గెలిచి రాజ్యాధికారాన్ని, రాజ్యాన్ని సంపాదించినవాడు పాండురాజు. ఆ పాండురాజు శరీరం విడిచిపెట్టాడు. తాను పెదనాయన కనుక ఆ బిడ్డల్ని ఎంతో ప్రేమతో అక్కును చేర్చుకుని లాలించి కాపాడాలి. కాపాడవలసిన వాడు కాపాడలేదు సరికదా, వాళ్ళని విశేషంగా కష్టపెడుతున్నాడు. ఇంత కష్టపెడుతూ ఉంటే ఏ లోకంలో ఉన్నా తన తమ్ముడు ఆక్రోశిస్తాడు కదండి. ఆ ఆక్రోశన వీళ్ళకి కట్టి కుడిపేస్తుంది కదా. ఇది పెదనాన్నగా ఏ విధమైన వైభవాన్ని తీసుకురాదు. అందుకని లోపల తాను కుములుతున్నాడు. ఇన్ని కారణాల చేత ఏడుస్తున్నాడు. వాళ్ళు బాధపడుతున్నారని ఏడవడం ఒక ఎత్తు, వాళ్ళ బాధ వాళ్ళలో ఉన్న కక్షను పెంచుతుంది అన్నది ఒక ఎత్తు. ఇది ధృతరాష్ట్రుడి ఏడుపు యొక్క ఆంతర్యం. నిజంగా తమ్ముడి కొడుకులు బాధపడుతున్నారని ఏడిస్తే ధృతరాష్ట్రుడు ఏడవడానికి ఇంకే కారణం లేకపోతే అలా తను ఏడవవలసిన అవసరం లేని స్థితిని కల్పించుకోవడంలో ఆయనను అడ్డుపెట్టేవాళ్ళు ఎవరెవూ లేరు. తానే మహారాజు కదండి. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారు ఎవరూ కూడా పాండవులకి రాజ్యం ఇస్తానంటే వద్దనేవాళ్ళు లేరు. కాబట్టి తన కొడుకును మందలించి వాళ్ళకి రాజ్యం ఇవ్వవచ్చు. ఆయన బాధ అంతా ఏమిటి అంటే, పాండవులు ఇంత ధర్మం పట్టుకున్నారు, ఇంత పరాక్రమవంతులు, నా కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు, కానీ దానికి శాశ్వతత్వం ఉండదు. 13 సంవత్సరాలని శకుని పెట్టిన నియమాన్ని నిజానికి ధార్తారాష్ట్రులు ఆయుర్ధానికి పెట్టుకున్న నియమం. 13 ఏళ్ల తర్వాత వాళ్ళందరూ కట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇది ధర్మరాజుకి పెట్టినట్టు కనబడుతుంది, కానీ ధర్మం బాధపడుతుంది. కాబట్టి తత్కారణమైన వాళ్ళు 13 ఏళ్ళ తర్వాత మడిసిపోతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు అంటాడు, ధర్మరాజు బాధపడుతున్నాడు. ధర్మరాజు గారు బాధపడుతుంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేడు. భీమసేనుడు అంతకన్నా బాధపడుతున్నాడు. ఆనాడు ద్రౌపదీదేవికి జరిగిన పరాభావ సమయంలో ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞను పరిపాలించుకోవాలి, యుద్ధం రావడం లేదు. అన్నగారు చూస్తే క్షమాబుద్ధితో ఉన్నాడు. ఇది భీమసేనుడు ఆలోచిస్తూ లోపల కుతకుతలా ఉడికిపోతున్నాడు. రోజు రోజుకి వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి కుళ్ళిపోతున్నాడు.
పైన అన్నలిద్దరూ బాధపడుతున్నారు, కింద తమ్ముళ్ళిద్దరూ బాధపడుతున్నారు, భార్య ద్రౌపదీదేవి బాధపడుతోంది. ఇంతమంది బాధపడుతున్నారు. తన చేతిలో గాంధీవం ఉంది, విశేషమైన అస్త్ర సంపద ఉంది. అయినా కూడా కేవలం ధర్మరాజు గారి ఇది సమయం కాదు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దని అన్నాడు కాబట్టి విజయుడు అంటే అర్జునుడు యుద్ధానికి రావడం లేదు. విజయుడు ధర్మరాజు గారి ఆజ్ఞకు బద్ధుడయ్యాడు తప్పితే, లేకపోతే ఈ పాటికి చాలా కోపంతో ఉన్న పెద్ద పాము ఎలా ఉంటుందో అర్జునుడు అలా ఉన్నాడండి. ప్రతిరోజు నా కొడుకులు చేసిన తప్పుల్నే ఆలోచిస్తూ ఉంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అలా ఎంతకాలం ఆ తప్పులను గుర్తుపెట్టుకుని స్మరిస్తారో, ఎంతకాలం ఆ కష్టాలు చూసి బాధపడుతూ ఉంటాడో అంతకాలం ఇంకా ఆయనలో పగ పెరిగిపోతూనే ఉంటుంది. పగ పెరిగి పెరిగి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి 13 సంవత్సరాల తర్వాత అవకాశం రాగానే నా కొడుకులు మిగలరు, ఇది ధృతరాష్ట్రుడి ఏడుపు. అంతే తప్పితే పాండవులకు ఏదో ఉపకారం చెయ్యాలని ఏడుపు కాదు. పైకి తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారని ఏడుస్తున్నట్టుగా అందరికీ అనిపిస్తుంది. లోపల ఏడుపు ఏమిటి అంటే, ఇంత బాధపడుతూ కూడా వాళ్ళ ధర్మం తప్పడం లేదని ఏడుస్తున్నాడు. శకుని దురాలోచన పండినట్టుగా కనబడింది. నా కొడుక్కి రాజ్యం అంతా తెచ్చి ఇచ్చినట్టు కనబడింది. పైకి వింటున్న బ్రాహ్మణుడికి ఒకలా అర్థం కావాలి, తన లోపల భావన ఇంకొకటి. శకుని చేసిన దురాలోచన, దుశ్శాసనుడు చేసిన దుష్కృత్యము, దుర్యోధను మనసులో పుట్టని ఆలోచనలు కూడా పుట్టేటట్టుగా మాట్లాడే కర్ణుడి నీచమైన బుద్ధి, దుర్యోధనుడి దుష్టమైన నిర్ణయం, ఈ 4 అడవి పంది ముళ్ళు గుచ్చుకున్నవాడు ఎలా బాధపడతాడో అలా భీముణ్ణి ఎప్పుడూ బాధపడేటట్లు చేస్తూనే ఉంటాయి. ఇది ఆయనలో పగను పెంచుతుంది. ఈ పగ అనే అగ్నిహోత్రాన్ని వనవాస కష్టమనే వాయువు ఎగదోస్తూ ఉంటుంది. అంతే కదండి. ఇలా ఎగదోస్తున్నప్పుడు నాకు ఎప్పుడూ భీముడి ముఖం తలుచుకోగానే ఒక రకంగా మనసులో కనపడుతూ ఉంటుంది. కనుబొమ్మలు 2 ముడివేసి పెదవ కొరుకుతూ విపరీతమైన కోపంతో భయంకరంగా ఉన్నటువంటి భీమసేనుడు నా పుత్రుల మిత్రుల మరణానికి కారకుడవుతాడు. అతడే యమధర్మరాజు. ఎవరి విషయంలో? ధృతరాష్ట్రుడి పిల్లల విషయంలో భీముడే యమధర్మరాజు. నా బిడ్డలకు ఆయనే యముడు, వేరొకడు కాదు, వేరొకడు అక్కర్లేదు కూడా. ఆ పగ పెరిగి పెరిగి 14 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కనాడు బద్దలైపోతుంది. అప్పటికి నాకు బిడ్డలంటూ ఉండరు. ఇది ధృతరాష్ట్రుడి బాధ. కాబట్టి ఈ రకంగా బాధపడుతున్నాడు ఆయన. ఇంకా ధృతరాష్ట్రుని బాధ ఏంటో తెలుసా అండి? వీళ్ళు పన్నిన పన్నాగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఫలితాన్ని సాధించి పెట్టలేదు. ప్రయోజనమే తప్ప అది శాశ్వత తత్వాన్ని పొందలేదు. అసలు తప్పంతా ధృతరాష్ట్రంలోనే ఉంది కదండి. ధృతరాష్ట్రుడు ఇంకొకలా ఆలోచించి ఉంటే మహాభారతం బహుశా సుఖంగా ఉండేదేమో, చక్కగా సంతోషంగా పూర్తయ్యేదేమో, ఇంకొకలా ఉండేదేమో. కానీ అవతార ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది కదా. దుష్టులందరూ కూడా మడిసిపోవడమే భగవంతుని అవతార ప్రయోజనం అయినప్పుడు ధృతరాష్ట్రుని బుద్ధి ఎందుకు మారుతుందండి? దుర్యోధనుడి బుద్ధి ఎందుకు మారుతుంది? కాబట్టి వాళ్ళ బుద్ధులు మారవు. పైకి ఒకలా ఉండి ఎదురుగుండా వాళ్ళకి ఒకలా కనిపిస్తూ మనసులో ఇంకొక రకంగా ఆలోచన చేసేటటువంటి ధృతరాష్ట్రుడి బుద్ధి ఎప్పటికీ మారదు. యమధర్మరాజు గారి కొడుకైనా ఆ ధర్మరాజు మనసులో అంత కోపం ఉండదు. ఆయనకి ఎప్పుడూ ధర్మం కావాలి. అప్రీతికరమైన విషయం స్మరిస్తే కోపం నిలబడుతుంది. అంతే కదండి. అంటే ఇష్టం లేని విషయాన్ని మనం మనసులో కనుక తలుచుకుంటూ ఉంటే కోపం అనేది మనకి మెల్లిమెల్లిగా పెరిగిపోతూనే ఉంటుంది. అప్రీతికరమైన విషయాన్ని స్మరించకుండా మనసుని నిగ్రహించగలిగినట్లయితే కోపం నిలబడదు. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే కోపం వస్తే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించండి అంటూ ఉంటారు. ఇది మామూలుగా ఏదో సరదాగా తీసుకోవడం కాకుండా నిజంగా ఆ విషయం కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో, చుట్టాల మీదో, ఎవరి మీదో, లేకపోతే ఎదురుగుండా ఉండే వాళ్ళ మీదో, పక్క వాళ్ళ మీదో చాలా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసిన పనులను బట్టి కూడా వస్తూ ఉంటుంది. ఉత్తినే అనవసరంగా కోపాలు తెచ్చుకోం కదండి. అటువంటప్పుడు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండడం, లేతే ఏదో దేవుడికి సంబంధించిన విషయంది మనం ఈ ఫోన్లో పెట్టుకునో, టీవీలో పెట్టుకునో వినడం. అలాగని సినిమాలు, షికార్లు వెళ్ళిపోవడం లాంటివి చేయకూడదు. వింటే ఒక 5 నిమిషాల్లో మన మనసుకి మనకి అనిపిస్తుంది, సరేలే ఏదో అలా జరిగింది, ఇంకోసారి జరగకుండా ఉండమని నెమ్మదిగా చెప్దాం. ఆ చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే అప్పుడు చూద్దాం అని మనస్సు నిగ్రహించుకుంటుంది. మనస్సు నిగ్రహించుకోగలిగినట్లయితే కోపం నిలబడదండి. దాని స్థావరం అక్కడే ఉంటుంది. అందుకే కామక్రోధాలు 2 కూడా అక్కా చెల్లెళ్ళు. ప్రీతి అప్రీతి అనేవి 2 మనకు స్మరణకి హేతువులు. ప్రీతి ఉన్న చోట స్మరించినప్పుడు శక్తి నష్టమవుతుంది. ప్రీతి ఉన్న వస్తువును స్మరించినా ఆ వస్తువును అనుభవించినా శక్తి నష్టమవుతుంది. అంతే కదండి. మనకి ఇష్టమైన విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి, ఆ ఆలోచన విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆ వస్తువుని ఎలా తెచ్చుకోవాలి, అంత ఇష్టమైన దానిని ఎలా మన దగ్గరికి తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ మనకు ఉండేటటువంటి శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అలాగే అప్రీతి కలిగిన అంటే ఇష్టం లేని వస్తువుని స్మరిస్తే కోపం వస్తుంది. రెండూ బంధనహేతువులే. అందుకే కోపం పెరగకుండా ఉండాలి అంటే, కోపం తన స్వభావాన్ని కప్పివేయకుండా ఉండాలి అంటే, తనకు ఎవరి మీద అప్రీతి ఉందో వాళ్ళ యందు ఉన్న మంచి గుణాలని స్మరించడం ఒక ఎత్తు. అంతే కదండి. మనకి కోపం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు రావణాసురుడు సీతమ్మ తల్లిని అంత బాధ పెట్టాడు, కానీ శివభక్తుడు. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకే రావణాసురుడు చదివినటువంటి శివాష్టోత్తరాన్ని మనం ఆ, శ్లోకాన్ని మనం చదువుతూనే ఉంటాం. రావణాసురుడు రాక్షసుడు. అది చూడండి, జటాటవి అని ఆ స్తోత్రాన్ని మనం చేస్తూనే ఉంటాం. రావణాసురుడు చదివాడు కాబట్టి, రావణాసురుడు శివుడి మీద ఈ స్తోత్రం చేశాడు కాబట్టి మనం చదవకూడదు అనుకుంటామా? అనం. అది మంచి బుద్ధి. ఆ బుద్ధిని ఆలోచిస్తూ ఉంటే మన శత్రువులలో కొంత కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళలో ఉన్న మంచి గుణాలని స్మరించడం ఒక ఎత్తు, లేదా అసలు వాళ్ళ గురించి కానీ వాళ్ళ విషయాలు కానీ ఆలోచించకుండా ఉండడం రెండో ఎత్తు. అప్పుడు కోపానికి వసుడు కాడు. కానీ కోపం కానీ ఆవహించినట్లయితే అదే మనిషిని ఆవహిస్తుంది. ఇప్పుడు మనిషి అదుపు తప్పుతాడు కదండి. మనిషిని అదుపు తప్పుటట్టు చేసేదేంటి? కోపం. అందుకే కోపంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక మర్యాదకు కట్టుబడిన మాటలుగా ఉండవు. వ్యక్తి వణికిపోతూ ఉంటాడు, నోరు అదుపు తప్పి మాట్లాడేస్తూ ఉంటుంది, లోపల ఉండే భావాల ప్రచోదనం అంత వేగంగా ఉంటుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు. చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి చాలా కోపంగా వాళ్ళు ఏదైనా మాట్లాడేస్తుంటే పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరైనా సరే ఒక వీడియో తీసి వాళ్ళకే మళ్ళీ పంపించి చూపించామనుకోండి, ఎంత సిగ్గుపడిపోతారో. చిచి, నీ కోపంలో ఇంత అసహ్యంగా మాట్లాడానా, ఇంత అసహ్యంగా నా ముఖాలు అలా పెట్టేసి చేతులు తిప్పేస్తూ మాట్లాడానా అనుకుని ఇక ముందు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ఎప్పుడైనా కోపం వస్తాయి, బాబా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాను నేను, అప్పుడు అలా మాట్లాడాను, వాళ్ళని అంత బాధ పెట్టాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కోపాన్ని దగ్గరగా ఉంచుకోవడం ఎప్పుడూ ప్రయోజనకరం కాదు. సర్వకాలములందు నష్టాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉంది అంటే అదేంటంటే కోపం ఒకటే. కోపం పోవడానికి పరిశీలన ఒక్కటే మార్గం. కోపం వస్తుందని తెలియగానే దానిని వదిలిపెట్టేసే ప్రక్రియలోకి వెళ్ళిపోవాలి. అంటే మనకి ఏ కారణానికి అసమ్మతి ఉందో ఆ అసమ్మతిని ఒక్కదానిని తెలియజేసి బయటికి వెళ్ళిపోవాలి. కోపానికి విరుగుడు పరిశీలన ఒక్కటే. అది వినా ఇంకొక మార్గం లేదు. ఎలా విననివ్వండి. లోకంలో ఉన్న పెద్ద విశేషం ఏమిటి అంటే, అంతఃకరణాన్ని సాక్షిగా తీసుకుని వినిన విషయాలని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసేవాడికి తప్పు చేయకుండా చూడడానికి ఏది అక్కర్లేదు. అసలు ఆ పరిశీలన లేనివాడికి తప్పు చేయకుండా ఉండడానికి ఎదురుగుండా ఏది ఉన్నా ఆపలేరు. ఇన్ని జరుగుతున్నా ధర్మరాజు గారికి కోపం పొందలేదు అంటే, ధర్మరాజు గారే కోపం పొందితే భారతం ఇంకోలా ఉంటుంది కదండి. ఎన్ని ఉత్థాన పతనాల యందు ఉన్నా ధర్మరాజు గారు ధర్మాన్ని ఒక్కదాన్నే పట్టుకుంటాడు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం చేసేటప్పుడు అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా అని చూస్తూ ఉంటాడు. ధర్మచక్రంలోకి ఇముడుతున్నట్లయితే చేసేస్తాడు. ధర్మచక్రంలోకి ఇమడినది చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతాడు, పరమ సంతోషంగా ఉంటాడు. ధర్మచక్రంలోకి ఇమడినది చేస్తే అంటే ధర్మానికి సంబంధించినది కనుక చెయ్యకపోతే ఈశ్వరుడు మనకి దూరం అయిపోతుంటాడు. ఏదీ చేయకుండా కూర్చోవడం ఎవరికీ సాధ్యం కాదు కదండి. ధార్మికమైన పని చేయడానికి అలవాటు పడిపోతే ఎప్పుడూ శాంతంగా ఉంటాడు. ధర్మరాజు మనసు అంత తొందరగా కోపం తెచ్చుకోదు. ఆయన ఎప్పుడూ కోపం వలన వచ్చే ప్రమాదాన్ని యోచిస్తూ ఉంటాడు. ధర్మమునందు అనురక్తి కలిగే వాటితోటి కూడి ఉంటాడు ధర్మరాజు గారు. కాబట్టి అర్జునుడు కూడా మదిలో అంత అలక పొందడు, అంత కోపంతో ఉండడు. ఎప్పుడూ అవకాశం వచ్చేస్తుందా అని పళ్ళు పటపటా కొరుకుతూ ఉండడు. విపరీతమైన కోపంతో ఉండేవాడు మారుతీసుతుడైనటువంటి భీమసేనుడు ఒక్కడే. అతనే నా పిల్లల్ని చంపేస్తాడు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ భయం, ధృతరాష్ట్రుడు భీముడి గురించి ఆలోచిస్తూ ఉండేటటువంటి భయం ఇంకా ఎలా ఉంది, అతడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళేం చేస్తున్నారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి కోపం ఎంతటి పరిమాణాలని తీసుకొస్తుంది, ఎంతటి బాధల్ని కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు మనకి కోపం వస్తే, ఎప్పుడైనా కోపం రాకుండా ఉండడానికి మనం మనుషులం కదండి.
ధర్మరాజు అంతటి వాళ్ళం కాదు కదా. కాబట్టి సహజం అది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఉండే పనులు, తొందరలు, టెన్షన్లు, ఆ పిల్లలు సరిగా వినకపోతే ఏం పాడైపోతారో అని తల్లిదండ్రుల భయాలు, చెప్పిన మాట వినట్లేదనే కోపాలు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం ఎంత వీలైతే అంత మన మనస్సులో కంట్రోల్ చేసుకుంటూ, కోపాన్ని బయటకి పెట్టకుండా, దాన్ని ఇంకొక రకంగా ఏ రకంగానైనా పిల్లలతో చెప్పి చేయించచ్చా, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏమైనా అన్నట్టయితే ఆ రకంగా కాకుండా, కోపంగా చెప్పకుండా నెమ్మదిగా చెప్పి ఏమైనా వాళ్ళని మార్చచ్చా, ఇలాంటి విషయాలు ఆలోచించుకుని మాట్లాడుతూ ఉంటే ధృతరాష్ట్రుడి మనసు లాంటి మనసు మనది అవ్వదు. కాబట్టి ధర్మరాజు గారి మనసులాగా మారుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలను చేసుకుంటూ రేపటి పారాయణంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.